నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ దేవి సూర్యనారాయణ. ఈరోజు మా గార్డెన్లో పెంచుకున్నటువంటి డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్ చాలా ఫ్లవర్స్ ఇచ్చుకున్నాయండి. ఒక 20 ఫ్లవర్స్ దాకా ఉన్నాయి. అందులో 16 ఫ్లవర్స్ ఈరోజు ఒకే రోజు విచ్చుకున్నాయండి. ఇంకొక 4 ఫ్లవర్స్ మరుసటి రోజుకైతే విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నమాట. నేను ఈ ప్లాంట్ని LCNF అనే మెథడ్లో పెంచుకుంటున్నానండి, ఫాలో అవుతున్నాను. ఎటువంటి ఖర్చు లేని పద్ధతిలోనే నేను ఈ పంటను పండించుకుంటున్నానండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నైట్ 9 దాటిన తర్వాత విచ్చుకుంటాయండి. మార్నింగ్ 6 అయిన తర్వాత ముడుచుకుపోతాయి. అయితే ఆ రోజు నైట్ నేను వీడియో తీయలేదండి, మార్నింగ్ గుర్తొచ్చింది. నా లక్ ఏంటంటే ఆ రోజు వర్షం పడేలాగా మబ్బు ఉండటం వల్ల పువ్వులు ఇంకా ముడుచుకుపోలేదు. అందుకే వెలుతురులో ఫ్లవర్ని చూసే అవకాశం కుదిరిందండి మనకి. నేను ఈ ఫ్లవర్స్ని ప్రతిదాన్ని కూడా షేక్ చేస్తానండి. అలా చేయటం వల్ల ప్రతి ఫ్లవరు కూడా కాయగా మారుతుంది. ఈ ప్లాంట్ని ఒక 15 అంగుళాల వెడల్పు, ఒక 8 అంగుళాల పొడవు ఉన్నటువంటి ఫ్రూట్ టబ్లో వేసానండి. ఫ్లవర్ని ఈ రకంగా పట్టుకుని షేక్ చేయడం వల్ల ప్రతి పువ్వు కూడా కాయగా మారుతుందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ఎటువంటి ఖర్చు ఉండదండి. చాలా సులభ పద్ధతిలో పెంచుకోవచ్చు. వాటర్ కొంచెం తక్కువగా ఇస్తే సరిపోతుంది. 2-3 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోద్దండి.